రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య కెప్టెన్సీ వివాదం పెద్ద దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన టీమిండియా ఆటగాళ్లను రెండుగా చీల్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించి క్యాష్ అండ్ ట్రేడ్ విధానంలో ముంబై టీంలోకి వచ్చిన టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు సారథ్య పగ్గాలు అప్పగించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. దీంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ముంబై ఫ్రాంచైజీపై, పాండ్యాపై గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ను అన్ఫాలో చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ కాంట్రవర్సీ తర్వాత పాండ్యా తొలిసారి బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే అతడికి ఘోర అవమానం ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా తొలగించడంతో రోహిత్ ఫ్యాన్స్తో పాటుగా సగటు క్రికెట్ అభిమాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్కు అండగా నిలుస్తూ పాండ్యాపై, ముంబై యాజమాన్యంపై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇక కెప్టెన్సీ వివాదం తర్వాత రోహిత్ ఇటీవల ఓ కార్యక్రమానికి తన భార్య రితికా సజ్దేతో కలిసి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా బాధలో ఉన్నట్లు కనిపించారు దంపతులిద్దరు. వీరిని ఇలా బాధలో చూసిన రోహిత్ ఫ్యాన్స్ పాపమంటూ ఫీల్ అవుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా కెప్టెన్గా నియమితుడైన తర్వాత పాండ్యా తొలిసారి బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ ఫ్యాన్స్ నుంచి ఊహించని షాక్ తగిలింది. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. హార్దిక్ పాండ్యా ఎక్కడికో వెళ్తున్న క్రమంలో కెమెరా కంటికి చిక్కాడు. ఇక అక్కడే ఉన్న రోహిత్ ఫ్యాన్స్ ముంబై కా రాజా రోహిత్ శర్మ, ముంబై కా రాజా రోహిత్ శర్మ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ సమయంలో ఏం చేయాలో పాండ్యాకు అర్థం కాక కామ్గా వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాండ్యాకు ఇంతకంటే ఘోర అవమానం ఇంకోటి ఉండదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం పాండ్యా గాయంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరి పాండ్యాకు జరిగిన ఈ ఘోర అవమానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.